అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారాయన. అంతేకాదు ఛాలెంజ్ కు కట్టుబడి ఉంటానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు ముద్రగడ. అయితే పవన్ కళ్యాణ్ గెలవడంతో ముద్రగడ పేరు మార్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కొందరు నామకరణ మహోత్సవాలు కూడా నిర్వహించారు. దాంతో మీడియా ముందుకొచ్చిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. తన పేరు మార్చాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది. ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారాయన. అంతేకాదు ఛాలెంజ్ కు కట్టుబడి ఉంటానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు ముద్రగడ. అయితే పవన్ కళ్యాణ్ గెలవడంతో ముద్రగడ పేరు మార్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. కొందరు నామకరణ మహోత్సవాలు కూడా నిర్వహించారు. దాంతో మీడియా ముందుకొచ్చిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. తన పేరు మార్చాల్సిందిగా దరఖాస్తు కూడా చేసుకున్నారు. అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, ఏం చెప్తున్నారు ఆయన అనుచరులు కూడా ఈ విషయంపై? స్వాతి, ముద్రగడ పద్మనాభం పేరు ఇక్కడి నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటూ కూడా దానికి సంబంధించి గెజిట్ విడుదలైంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు సవాల్ చేశారు. ఆ సవాలుకు కట్టుబడి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను, దానికి సంబంధించి గెజిట్ కి సంబంధించి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, త్వరలోనే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను, తాను చేసిన సవాలుకు కట్టుబడి అన్నమాటకు కట్టుబడి తాను ఈ మొత్తం ప్రాసెస్ చేస్తున్నాను ముద్రగడ పద్మనాభం చెప్పారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. పేర్లు మార్పు, ఇంటి పేర్లు కావచ్చు, అదేవిధంగా మనుషుల పేర్లు మార్పులు చేర్పులకు సంబంధించి గెజిట్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. దానికి సంబంధించి కూడా ముద్రగడ పద్మనాభం పేరు ఇక్కడ నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పిలవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అనుచరులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా పార్టీ పోటీ చేయమని అభ్యర్థి పోటీ చేశారు, పార్టీ పోటీ చేసింది, ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల ఇబ్బంది అవుతుందని కూడా ఇప్పటికీ అనుచరులు చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం ఎక్కడా స్పందించలేదు. ఖచ్చితంగా తాను తీసుకున్న నిర్ణయం, తాను చేసిన సవాలు కట్టుబడి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచారు కాబట్టి ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుని తీరుతానని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా అధికారికంగా ఆయన స్పందించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా, దానికి సంబంధించి గెజిట్ తనకు అందింది కాబట్టి ఇక్కడ నుంచి తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పిలవాలని ఆయన కోరుతారు. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.